మనకు వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘం అంతటికి మీ వందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2025లో దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు. మరి అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మేబీ అది 2025 చాలా సఫర్డ్ ఇయర్ ప్లస్ బ్లెస్డ్ ఇయర్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ కష్టపడిన దానికి మేబీ కెరీర్లో అవ్వచ్చు, పర్సనల్గా దేవుడు ఈ విధంగా సాక్షిగా నిలబెట్టుకున్నాడు. మరి జాబ్లో నేను ఎంతో సఫర్ అయ్యా, అది చాలామందికి తెలుసు. ఆల్రెడీ ఒకసారి సాక్ష్యం పంచుకున్నా, మరి చాలామంది లేరు. సో ఇంకా ఇయర్ సిచ్యువేషన్ ఏంటంటే అందరికీ ఉంది, జాబ్ తీసేస్తారు ఏమవుతుందో అనేసి. బట్ ఏంటంటే ఏమన్నా అయితే డాడీ చూసుకుంటారు, ఆ ధైర్యం నమ్మకం ఉంది, దేవుడు చూసుకుంటారు. ఇలా వదిలేసే సిచ్యువేషన్ అయితే రాదు. కానీ ఆ భయం ఉంటుంది కదా, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి ఆ మాటలు వింటుంటే భయం ఒకటి ఉంటుంది. ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి, ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి. ఇంకా నేను దేవుడికి ఇచ్చిన కమిట్మెంట్, నేను ఎక్కడ వెనక్కి స్టెప్ వేస్తానని చాలాసార్లు నేను ఇంకా నా వల్ల కాదు క్విట్ అయిపోవాల్సిన టైంలో కూడా డాడీ, మమ్మీ, నానమ్మ చాలా ధైర్యం చెప్పి సపోర్ట్ చేస్తూ, మీ అందరికీ డాడీ ఎలా చెప్తారో నాకు అలానే ఆఫీస్కి వెళ్ళినప్పుడు బండి మీద ఎక్కించుకొని దేవుడి వాక్యం చెప్పి బలపరిచేవారు. ఏంటంటే మనం సత్యంలో ఉన్నాం కాబట్టి మనం ఎక్కడ నిలబడాలనుకున్నా అక్కడ ప్రతిసారి సాతాను ఏదో ఒక విధంగా మనం పడేయాలని చూస్తాడు. బట్ ఏంటంటే మనం దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మనం ఇచ్చిన కమిట్మెంట్కి ఆ ఫస్ట్ డే ఎలా ఇచ్చామో, ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆ మాట మీదే మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక మార్గం చూపిస్తారని ఒక నమ్మకంతో మరి ఇయర్ నేను మే నుంచి జాబ్ ట్రై చేస్తున్నా, నాకు ఒక్క కాల్ కానీ ఒక్క ఇంటర్వ్యూ కానీ షెడ్యూల్ అవ్వలేదు. అలాంటిది అక్టోబర్లో అన్ఎక్స్పెక్టెడ్, నేనైతే మిరాకిల్ అనే చెప్తాను. ఎందుకంటే ఎయిర్ బస్లో ఇంటర్వ్యూ ఇస్ నాట్ అసలు ఈజీ కాదు, చాలా టఫ్ ఇంటర్వ్యూ. ఎందుకంటే అంత పెద్ద కంపెనీ వాళ్ళు ఊరికే నార్మల్ ఇంటర్వ్యూ చేసి అయితే తీసుకోరు. అలాంటిది నా 3 రౌండ్స్ ఎలా అయ్యాయంటే ఇంకా నాకు అసలు నేను చెప్పలేను, అది నాకు మిరాకిల్ అనే చెప్తాను. నా తర్వాత కొలిన్స్ నుంచి ఏ ఒక్క పర్సన్ని కూడా హైర్ చేసుకోలేదు. అంటే ఐఎమ్ ద లాస్ట్ పర్సన్. అందరూ నన్ను లక్కీయెస్ట్ పర్సన్ నువ్వు, ఈ ఇయర్ హైరింగ్లో కొలిన్స్ నుంచి ఎయిర్ బస్కి వెళ్ళిన లాస్ట్ పర్సన్ నేనే. తర్వాత చాలామందికి ఇంటర్వ్యూస్ ఆగిపోయినాయి, కానీ నాకు మాత్రం దేవుడు ఆఫర్ లెటర్ వచ్చేంత వరకు మరి దేవుడు కృప చూపించి నన్ను సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అలాగే నాకు కొన్ని చిన్నప్పుడు కోరుకుంటాం కదా, నాకు ఏదన్నా థింగ్స్ కావాలి పెద్దయ్యాక నేను కోరుకోవాలని. అలాంటిది ఇన్ని ఇయర్స్ తర్వాత నేనే మర్చిపోయాను. నేను డాడీని చాలాసార్లు ల్యాప్టాప్ కావాలని ఎప్పుడు అడిగేదాన్ని ఇంటర్ నుంచి, కానీ ఎప్పుడు డబ్బులు లేక సెకండ్ హ్యాండ్ ఒకసారి కొన్నారు, తర్వాత అది పాడైపోయింది. ఇంటర్వ్యూస్ టైంలో చేతికి ల్యాప్టాప్ లేకపోతే అసలు చాలా కష్టం. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి ఐ థింక్ దగ్గర ఎవ్రీ వీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మళ్ళీ వచ్చేదాన్ని. ఫస్ట్ కొలిన్స్ అప్పుడు నాకు ల్యాప్టాప్ లేదు, కానీ ఈసారి మరి డాడీ లేదు కొనాల్సిందే అంటే మరి కొన్నారు. అది ఎప్పుడో నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఏదో వీడియోలో చూసి నేను పెద్ద ఎక్కినంటే ల్యాప్టాప్ కొనుక్కోవాలని అనుకునేదాన్ని. నేను మర్చిపోయాను ఆ ల్యాప్టాప్, ఆ కలర్ చూసి ఆ ల్యాప్టాప్ చూసాక నాకు గుర్తు వచ్చింది, అరే నేను చిన్నప్పుడు ఇది కోరుకున్నాను కదా అని. నేను మర్చిపోయిన దేవుడు మాత్రం గుర్తుపెట్టుకొని నా జీవితంలో ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే ఇంకొకటి, మనోహర్ మ్యారేజ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము దేవుడి పట్ల ఎంత నమ్మకంగా ఉన్నామో అలానే మా ఇంటికి వచ్చే అమ్మాయి కూడా అంతే విశ్వాసంతో దేవునిలో ఉండాలని ఒక్కటే మేము ప్రేయర్ చేశాము. మరి అంతగా మాకు మరి క్రిస్టియన్ దేవుడు అనుగ్రహించారు.
మరి హెల్త్ విషయంలో కూడా మా ఇంట్లో అందరికీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా సేవకి ఆటంకం లేకుండా దేవుడు ప్రతి ఒక్క విషయంలో మాకు కృపను అనుగ్రహించారు. ముఖ్యంగా డాడీకి కూడా అవుట్‌రీచ్‌లో తిరుగుతున్నప్పుడు చాలాసార్లు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. కానీ అయినా దేవుడు ఇంకా ముందుకి కొనసాగిస్తున్నాడు. మీ అందరి ప్రార్థన, మరి మా కుటుంబం కొరకు మీరందరూ ప్రతి ఒక్క విషయంలో నేను ఫ్రెండ్స్‌తో కన్నా ఎక్కువ మా చర్చ్ మెంబర్స్‌తో ఎక్కువ షేర్ చేసుకుంటా. అరుణక్క కానీ, నివాస్ కానీ, నాతాను, ప్రసాద్ వీళ్ళందరూ ఏంటంటే నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయి ఎక్కువగా మాట్లాడి అన్నీ షేర్ చేసుకొని మరి మేము రీసెంట్గా జాబ్స్ కోసం కూడా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసాం. మరి అన్నిటి విషయమై దేవుడు మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్నందుకు ఈ 2025లో దేవుడు మాకు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఈ విధంగా మమ్మల్ని సాక్షిగా నిలబెట్టుకోండి. రాకడి వరకు మేము ఇలానే దేవునికి నమ్మకంగా సేవలో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిది. భూమండలమును సృజించిన జలరాశులపై నియమించిన భూమండలమును సృజించిన జలరాశులపై నిర్మించిన మహోన్నతుడా మముగన్నది మహోన్నతుడా మముగన్నది నామమున్నతియంతును నిఖిలాలోక పూజ్యుడా. హల్లెలూయా.